హాయ్ గైస్, ఇంట్లోనే పిస్తా ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. అందుకోసమే పిస్తా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ పౌడర్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే దీని టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో అనేసి. అండ్ పిస్తా ఫ్లేవర్డ్ అంటే నేను గ్రీన్ కలర్ పౌడర్ ఉంటుంది అనుకున్నా. గ్రీన్ కలర్ పౌడర్ అయితే ఏం లేదు, టేస్ట్ అయితే మంచిగా ఉంది. అండ్ ఇప్పుడైతే పాలు మంచిగా మరిగించిన తర్వాత ఆ పౌడర్ వేసిన అనమాట 2 స్పూన్. అప్పుడు గ్రీన్ కలర్గా మారింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొద్దిసేపు అట్లా పెట్టేసి షుగర్ వేసినాం కదా, ఒక 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసాను నేను మధ్యలో. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పాలు అయితే పెట్టేసి ఇంకా మన ఐస్ క్రీమ్ మౌల్స్లోకి అయితే వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయడం అనమాట. ఇంకా కొంచెం మిగిలితే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టా. టీ గ్లాస్లో పెట్టచ్చు, కాకుంటే ఈసారి పెద్ద ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అండ్ 8 అవర్స్ తర్వాత ఇదనమాట. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేస్తే చాలు 2 మినిట్స్లో ఇట్లా వచ్చేస్తా అన్నాయి. నిజంగా అంటే చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ థమ్స్ అప్ ఇచ్చేసారనమాట ఇంట్లో అందరూ, బాగున్నాయి అని. అండ్ నెక్స్ట్ అయితే ఇవి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, తినడానికే కాదు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.